కేసీఆర్ గారు కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ముఖ్యంగా తెలివిగా 130 సంవత్సరాల పైచిలుకు చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతులకు మట్టంటకుండా ప్రజలకు ఏ విధంగా మోసం చేయాలనేది ప్రజాపాలన పేరుతో కొత్త పాలనను వారికి సంబంధం లేకుండా కోట్ల ద్వారానే పథకాలు ఆగిపోతున్నాయని ఇదొక కొత్త తరహాలో మోసం చేస్తున్నటువంటి తీరుకు నిరసనగా మంత్రి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా మనుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శుభ దినాన పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేసులు, దాడులు, దౌర్జన్యాలు, కూల్చివేతలు తప్ప అభివృద్ధికి నోచుకొని రాష్ట్రంలో మనముండడం మన దౌర్భాగ్యంగా భావిస్తా ఉన్నాను. మంథని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజలను 40 సంవత్సరాలుగా వంచిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యుడు రాష్ట్రానికి ఏ విధంగా మరి మోసం చేయాలనేది ఇవాళ చూపించినటువంటి చరిత్రను మనం కళ్ళతో చూస్తా ఉన్నాం, చెవులతో వింటా ఉన్నాం. ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, మా నాయన చదువుకున్నవాడు, అనుభవం ఉన్నది, స్పీకర్ గా పనిచేసిండు, నేను కూడా చదువుకున్నా, మేము దేవునికి భక్తులకి అనుసంధానం తప్ప మోసం చేయనిటువంటి కులం మాదని చెప్పి ఏ విధంగా ఆయన వ్యవహార శైలి ఉన్నదంటే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం తీసేసినట్టుగా మంత్రి ఎమ్మెల్యే గారి పరిస్థితి కనబడతా ఉన్నది. మంత్రి ఎమ్మెల్యే గారు ఈ మంత్రిలో ప్రజలని మోసం చేయడం నాకు సరిపోతలేదు, యావత్ రాష్ట్రాన్ని మోసం చేయాలని 420 హామీలు రాసినటువంటి మంత్రి ఎమ్మెల్యే దానికి ఇప్పటి వరకు జవాబు చెప్తలేడు. ఈ నియోజకవర్గంలో ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళిండు, అమ్మా, చెల్లెమ్మా, తల్లి, నాకు కళ్యాణ లక్ష్మి అవసరం లేదు, కానీ మీకు కళ్యాణ లక్ష్మితో పాటు ముష్టి కేసీఆర్ ఇచ్చే 1,16,000 ఎందుకు, దాంతో పాటు తులం బంగారం ఇస్తా, డిసెంబర్ 3 దాకా ఆగు అని చెప్పిండు. వచ్చిందా ఇవాళ బంగారం? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలి. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను అడుగుతా ఉన్నాను. ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవాలి. మీరు నిజంగానే చదువుకొని విజ్ఞానవంతుడు అయితే నువ్వు రాసిన 420 హామీలకి జవాబు చెప్పాలి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిన విధంగా ఇవాళ మంత్రి ఎమ్మెల్యే గారి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఒక్క పథకం కూడా కొత్తది అమలు కాలేదు. ఉన్న పథకాలు ఊడగొట్టడానికి ఇవాళ కోట్లల్లో కేసులు వేసి వాళ్ళే వేయించి కౌంటర్లు వేయకుండా మా హర్షిని చాలా గొప్పగా చెప్పింది. ఆయన నోటుకు నోటు దొంగతనం కేసులో మాత్రం కోట్ల రూపాయలను పెట్టి వకీలను పెట్టుకుంటాడు, కానీ ప్రజలకు సంబంధించిన పథకాన్ని అమలు చేయొద్దని కోర్టు చెప్తే దానికోసం మాత్రం వకీలను పెట్టడం లేదు. కారణం వాళ్ళే కేసులు వేయిస్తా ఉన్నారు, వాళ్ళే పథకాలను రద్దు చేయిస్తా ఉన్నారు అనేది ఇవాళ మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ దోసుకోవడం, కాంగ్రెస్ పార్టీ అంటే దాచుకోవడం. ముఖ్యమంత్రికి మొత్తం మంత్రివర్గం అంతా కూడా ఆయన దోపకంలో ప్రముఖ పాత్ర పోషిస్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పథకాలు ఇవ్వడానికి పైసలు లేవు, కానీ అక్కడ జూబ్లీ హిల్స్ లో ఒక ప్యాలెస్ 200 కోట్ల రూపాయలతో కట్టిండు. అక్కడికి పోయి 4th సిటీ పేరు మీద, కొత్త సిటీ పేరు మీద అక్కడ 200 కోట్లతో ఒక భవనం కట్టుకుంటా ఉన్నాడు. ఆయన మనుమడు ఫుట్బాల్ ఆడుకోవడానికి ఫుట్బాల్ గ్రౌండ్ కి 20 కోట్ల రూపాయలు పెట్టిండు.
ఆయన మనవడు స్విమ్మింగ్ చేయడానికి దానికి 20 కోట్ల రూపాయలు పెట్టి 200 కోట్ల రూపాయలతో భవనాలు కట్టుకుంటా ఉన్నాడు. కానీ ఇక్కడ ముసలి వాళ్లకు, వికలాంగులకు పెన్షన్ ఇవ్వమంటే పెన్షన్ పెంచలేడు. ఉన్న కళ్యాణ లక్ష్మి తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. బంగారం దేవుడెరుగు, ఉన్న కళ్యాణ లక్ష్మి తీసేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి వాళ్ళ 420 హామీలు రాసిన దుద్దిల్ల శ్రీధర్ అడగాలి కదా, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు పిసిసి అధ్యక్షుడు, నేను 420 చోరీ హామీలకు చైర్మన్ ని, మనం హామీలు ఇచ్చినాం, ఈ భవనాలు ప్రజలకు ఉపయోగపడాయి, ఉన్న భవనాలు చాలు, మనం ఈ హామీలు అమలు చేద్దామని ఆ విషయం చెప్తలేడు. నువ్వో దిక్కు దోసుకో, మేమో దిక్కు దోసుకుంటామని ఇవాళ మంత్రులంతా కూడా వక్తాలు పలుకుతా ఉన్నారు. నిన్న పొన్నం ప్రభాకర్ గారు నిక్కి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ పొన్నం ప్రభాకర్ నేను అడుగుతున్నా, మీరు బీసీ బిడ్డనే కదా, ఈ పథకం 95% అనుభవించేది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అనే విషయం మీకు గుర్తు లేదా? పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి దళిత మంత్రులు చెప్పాలి, ఇవాళ అక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రులు జవాబు చెప్పాలి. 95% షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఈ వర్గాలే కదా అనుభవించేది. మరి మీరు అక్కడ ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి దోషి పెడతా ఉంటే ఆయనకు చప్పట్లు కొట్టి పథకాలు పెడుతూ పోతుంటే ఇంకా మళ్ళా మీదికెళ్ళి వచ్చి బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడుతా ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ లోపల చీము నెత్తురు ఉంటే, మీరు నిజంగానే బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు అయి ఉంటే ఈ పథకాలను కొల్లగొడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తక్షణమే దించేయండి, కుర్చీ దించేసి ప్రజలకు సంబంధించిన పథకాలను అమలు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కనుక ఇవాళ అధికారంకి వచ్చేదాకా ఒక రకంగా, అధికారులకు వచ్చిన తర్వాత ఒక రకంగా అనేది ఇవాళ కొత్త కంప్యూటర్ యుగంలో కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా ఉన్నది. మళ్ళీ మా సిఐ ఇక్కడ కేసులు పెడతారు కావచ్చు. ఇప్పటికే 10 కేసులు నా మీద. రైతులకు యూరియా ఇస్తలేరంటే, నీళ్లు ఇస్తలేరంటే, కరెంట్ ఇస్తలేరంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తే దుద్దిల్ల శ్రీధర్ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కాలి, అన్నా తమ్ముడు 1000 కోట్లు సంపాదించుకోవాలి, ఎలక్షన్లు అప్పుడు వచ్చి మాయ మాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి, ఇస్త్రీ బట్టలు లేకుండా వచ్చి ఒకలవారి ఏడుపులు ఏడ్చి ఈ ప్రజల ఓట్లను దండుకోవాలి. ఇవాళ ఎవరన్నా అడిగితే నాకు ఎట్లా గెలవాలో తెలుసు, రేపు వచ్చి ఓటుకు 5,000 ఇస్తా, మీ బిషాలు ఏం లేదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, కార్యకర్తలను అవమానపరుస్తున్నట్టుగా మేము వింటా ఉన్నాం. కనుక ఇవాళ నీ 5,000 ఓటుని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, నీ 5,000 కాదు బిడ్డ, ఓటు 10,000 ఇచ్చినా ఈసారి కర్రు కాల్చి బాధ పెడతారు మంత్రి నియోజకవర్గ ప్రజలు. చూస్తా ఉన్నారు ఆటో అన్నలు, చూస్తా ఉన్నారు దళిత బిడ్డలు. 12,000 ఇస్తామన్నారు అభయహస్తం, దాని పేరు గొప్పగా అంబేద్కర్ అభయహస్తం పెట్టిండ్రు. ఏడవేంటి అంబేద్కర్ అభయహస్తం? ఉన్న దళిత బంధువులు మోసం చేసినటువంటి దౌర్భాగ్యులు మీరు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవాళ ఈ ప్రజల ఓట్లతో గెలిచి ఆ కుర్చీలలో కూర్చో ఉంటా ఉన్నారో ఇవాళ జవాబు చెప్పాలి. కనుక ఒక్క పథకం అంటే ఒక పథకం, పాపంగా ముసలి వాళ్ళు, వికలాంగులు, వితంతువులు ప్రభుత్వం మీద ఆధారపడి బతుకుతా ఉంటారు. వాళ్లకు 4,000 ఇస్తామన్నారు, 6,000 ఇస్తామన్నారు, ఆడ అక్క చెల్లెళ్లకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. దాని గురించి ఇప్పటి వరకు కూడా ఊసలేదు. ఇంకా పెద్ద పెద్ద సిపాయి మాట్లాడు. మొన్న ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి పంచుతూ అక్కడ వేరే శ్లోకాలు చదువుతా ఉన్నాడు. సన్నాసి ఎమ్మెల్యేని అడుగుతున్నా, నువ్వే రాసినావు కదా మేనిఫెస్టో, నువ్వు చదువుకున్నోనివా, తాగుబోతు సన్నాసివా? ఇవాళ జవాబు చెప్పాలి ఈ సమాజానికి. నువ్వు చదువుకున్నోనివి అయితే, నీకు జ్ఞానం ఉండి ఉంటే, నువ్వు తెలివితో రాసినోనివి అయితే ఏది కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం 3 సంవత్సరాలు కావస్తున్నది. తులం బంగారం పోను కళ్యాణ లక్ష్మి ఎగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనుక మేము నీ పోలీసు ఊకడంపుడు కేసులకు ఇప్పటికే చాలా సార్లు చెప్పినాం, భయపడమని చెప్పినాం. కనుక మీరు కేసులు పెట్టుడు ఆపి ఈ పథకాలను అమలు చేసుడు చర్యలు చేపట్టాలి. ఇప్పటికే అనేక మార్లు చెప్పినాం, అయినా కూడా మీ లోపల చలనం లేదు. 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంటే ఎమ్మెల్యే చేసే పనులు ఏంటంటే ఇళ్లను కూడగొట్టు, మార్కెట్లను కూడగొట్టు, ఇవింటిని కూడగొట్టు, వాటి మీద శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు. ఎందుకంటే కమిషన్లు దానిలో ఎక్కువ వస్తున్నాయి. ఈ పథకాలు ఇస్తే కమిషన్ రావు ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే తమ్మునికి.
దానిలో కాంట్రాక్టర్లో కమిషన్లు వస్తే గనక 10% కమిషన్లు 100 కోట్లు 200 కోట్లు ఎందుకు తీసుకొస్తున్నాడంటే దాంట్లో 10% చొప్పున కమిషన్లు వస్తున్నాయి గనక ఆ పనుల మీద పడ్డాడు తప్ప పథకాల మీద వాళ్ళే ఎమ్మెల్యే. ఇటు ఈయన సాక్ష్యం తెచ్చుడు, తమ్ముడు సంచులు నింపుకొని పోవుడు, ఈ పనిలో బిజీ ఉన్నారు. మనకు 4,000 రూపాయలు పెన్షన్ ఇయ్యరు, మనకు ఆడవాళ్ళకి 2,500 ఇయ్యరు, దళిత బంధు ఇయ్యరు, కళ్యాణ లక్ష్మి ఇయ్యరు, ఆటో అన్నలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇయ్యరు. కానీ ఇవి ఇల్లు ఊలగొట్టు, ధ్వంసం చేయి, దాంట్లో కోట్ల రూపాయలు టెండర్లు వీలు దాంట్లో దోసుకోవాలి. అక్కడ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ గా ఉండి అక్కడ భూములలో కమిషన్లు పొందాలి. 1,000 కోట్ల రూపాయలు ఇప్పటికే దోచుకొని రేపు ఎలక్షన్లు వస్తే 5,000 రూపాయల ఓటుకు ఇస్తానే అహంకారంతో ఇవాళ మంత్రి ఎమ్మెల్యే ప్రవర్తిస్తా ఉన్నాడు. కనుక మంత్రి నియోజకవర్గ ప్రజలు తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడైతే ఈ ఓటు కోసం వచ్చేటువంటి మనుషులను కనుక అక్కడ కేసీఆర్ కావచ్చు, ఇక్కడ మనమందరం కావచ్చు, మన బంధం ప్రజలతోటి పేగు బంధం, మన బంధం మన రక్త సంబంధం కనుకనే ఇవాళ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఆలోచించిండు, దళిత బంధు ఆలోచించిండు, ఇవన్నీ కూడా ఆలోచించిన విషయాన్ని మనమున్నప్పుడు సస్యశ్యామలంగా ఉన్న మంత్రిని కల్లోలం చేసి ఇవాళ వ్యాపారాలు ఎటు పోయినాయో తెలుసు. అందరు చెట్టుకోలు పుట్టకోలై తిరుగుతా ఉన్నారు, ధ్వంసం జరుగుతా ఉన్నది. ఈ వీటి మీద శ్రద్ధ, ఎందుకంటే కమిషన్ల కోసం అనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఏది ఏమైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏ పిలిపించినా, ఈ నియోజకవర్గంలో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగినా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఏమి ఇబ్బంది అయినా ఇక్కడ మీ బిడ్డగా పుట్టమగ అనే వ్యక్తి ఉన్నాడనే విషయాన్ని గమనించాలని ఖచ్చితంగా ఏదైతే మీరు ఇలా ఉవ్వెత్తున ఒక ఫోన్ కాల్ తోటి మేము అమెరికాలో ఉన్నప్పుడు ఈ పిలుపు వస్తే నేను అందుబాటులో లేను కనుక ఇవాళ ఈ పిలుపుని అందుకొని మీకు మీరుగా ఇవాళ వందల సంఖ్యలో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా మనులందరూ కూడా వెళ్లి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మేమందరం కూడా వస్తాం మీతోటి, మీరు ముందు వరుసలో ఉండి ఆర్డీఓకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం పథకాలు అమలు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గంలో ప్రజల పక్షాన్ని ఎప్పటికీ కూడా పోరాటం చేస్తుందని ఈ సమాజానికి సందేశం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతూ, మీ పేరున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి